హాయ్ గైస్ వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం నాని గారు మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేసిన 'దసరా' మూవీలో విలన్ పాత్ర పోషించిన షైన్ టామ్ చకో గారు మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేసిన 'సూత్రవాక్యం' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ మూవీ ఓవరాల్ లెంత్ 1 అవర్ 53 మినిట్సే ఉన్నప్పటికీ చూస్తున్నంత సేపు కూడా ఏదో 2½ అవర్స్ మూవీయో లేదంటే 2 అవర్స్ 45 మినిట్స్ మూవీయో చూస్తున్నంత ఫీలింగ్ కలిగింది. ఇలా ఫీల్ అవ్వడానికి మెయిన్ కారణం ఫస్ట్ 43 మినిట్స్ అండి. స్టోరీ స్టార్ట్ చేయడం, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ అన్నీ కూడా చాలా బావున్నప్పటికీ, అది టూ మచ్ లాగ్ చేశారేమో అనిపించింది. ఆ పోర్షన్ మొత్తంలో కొన్ని మంచి క్యూట్ మూమెంట్స్ ఉన్నప్పటికీ, సినిమా లెంత్ పెంచడం కోసమే అన్నట్టు కొన్ని సీన్స్‌ని అవసరానికి మించి ఎక్స్‌టెండ్ చేశారనిపించింది. ఇంక మూవీ స్టార్ట్ అయిన 43 మినిట్స్‌కి మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్‌ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎస్టాబ్లిష్ చేయడం చాలా బావున్నప్పటికీ, కామెడీ ఏంటంటే అసలు మెయిన్ ఏం జరిగింది అనేదంతా కూడా అక్కడే చూపించేస్తారు. యాస్ ఎ ఆడియన్‌గా అసలు ఏం జరిగింది అనేది మనకు ముందే అర్థమైపోతే, ఇంక నెక్స్ట్ జరిగే ఇన్వెస్టిగేషన్ పోర్షన్ అంతా కూడా మనకి ఏమాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి అసల. ఈ మూవీలో అదే జరిగిందండి. మనకి అర్థమైపోయినా కూడా పోలీసులకి తెలీదు అన్నట్టు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారో చూడండి అన్నట్టు చూపించారు. అవి కూడా చాలా బోర్ కొట్టించాయి. ఇన్వెస్టిగేషన్ సీన్స్ బోర్ కొట్టించినప్పటికీ, ఆ పోర్షన్స్‌లో ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్‌కి సంబంధించి ఒక ట్రామా సీన్స్ ఉంటాయి. అవి మాత్రం చాలా పుల్ ఆఫ్ చేశారనిపించింది. అక్కడ ఏంటంటే తెలియని వయసులో చేసే ఒక చిన్న తప్పిదం వల్ల ఆ క్యారెక్టర్ ఫేస్ చేసే ట్రామా అంతటిని కూడా చాలా పోర్ట్రే చేశారనిపించింది. ఇంకా మూవీ ప్రీ క్లైమాక్స్‌కొస్తున్న కొద్దీ చిన్న ట్విస్ట్స్ కొన్ని రివీల్ చేస్తారు. అంటే లైక్ మనకు తెలిసిన పోర్షన్ ముందు ఏం జరిగింది అనే దాన్ని లైట్‌గా రివీల్ చేస్తారు. ఆ సీక్వెన్స్ వరకు మాత్రం సినిమా హమ్మయ్య! కనీసం ఏదో ఒక ట్విస్ట్ ఉంచార్రా బాబు అన్న ఫీలింగ్ అయితే కలిగించారండి. అండ్ క్లైమాక్స్‌ని కూడా మాక్సిమం రియాలిటీకి దగ్గరగానే ఉంచడానికి ట్రై చేశారు. అది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకైతే మాత్రం యాప్ట్ అనిపించింది. టెక్నికల్‌గా కూడా మూవీ చాలా అనిపించిందండి. సినిమాటోగ్రఫీ గాని, ప్రొడక్షన్ డిజైన్ గాని అంతా కూడా నేచురల్‌గా చూపించడానికి ట్రై చేశారు. అంతా కూడా నా వరకైతే మాత్రం చాలా అనిపించాయి. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే సాంగ్స్ అంతలాగా ఏం రిజిస్టర్ అవ్వలేదు గానీ, బీజీఎం మాత్రం అనిపించింది. ఇంకా యాక్టర్స్ విషయానికొస్తే అందరూ కూడా వాళ్ళ పాత్ర మేర ఎంతవరకు యాక్ట్ చేయాలో అంతవరకే చాలా పెర్ఫార్మ్ చేశారనే చెప్పొచ్చండి. ఇంకా డైరెక్టర్ గారి విషయానికొస్తే ఆయన తీసుకున్న పాయింట్ కొంచెం రెగ్యులర్‌గానే ఉన్నప్పటికీ, దాన్ని ఆయన డీల్ చేసిన విధానంలో కంప్లీట్‌గా ఫెయిల్ అయ్యారనే చెప్పొచ్చండి. కొన్ని పోర్షన్స్‌ని చాలా రాసుకున్నారు. మిగతా పోర్షన్స్ అన్నిటిని కూడా చలో ఏదో లాగించేద్దాంలే అన్నట్టు లాగేశారు తప్ప, ఇంట్రెస్ట్‌తో చేసినట్టయితే అనిపించలేదు. ఓవరాల్‌గా నా విషయానికొస్తే అండి, 1 అవర్ 53 మినిట్స్ మూవీలో హార్డ్‌లీ ఒక 20 మినిట్స్ మాత్రమే నేను ఎంజాయ్ చేసి ఉంటానండి మూవీని. మిగతా రన్ టైమ్ అంతా కూడా చాలా బోర్ కొట్టించారు. అదండి 'సూత్రవాక్యం' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై.